ఒక పేద కూలి. కడుపు నిండా తిండి కోసం, చేతి నిండా పని కోసం ఎదురు చూస్తున్న కళ్ళు. సరిగ్గా అదే సమయంలో అతనికి ఒక ఆశ కనిపిస్తుంది. భారీ జీతం, విలాసవంతమైన జీతం అంటూ ఒక వ్యక్తి ఊరిస్తాడు. కానీ ఆ నమ్మకం అతన్ని ఎక్కడికి తీసుకెళ్తుందో అతనికి తెలియదు. ఒక రహస్య బంగ్లా. బయట అంతా ప్రశాంతంగా కనిపిస్తున్నా లోపల మాత్రం భయంకరమైన నరకం. మొత్తం ఇంజెక్షన్ ఇచ్చి కళ్ళు తెరిచేసరికి తన శరీరంలో ఉన్న ఒక ప్రాణాధారమైన అవయవం మాయమైందని ఆ కూలికి తెలిసినప్పుడు కలిగే ఆ ఆవేదన వర్ణనాతీతం. ఇది ఒక్కరి కథ కాదు. వందల మందిని బలి తీసుకున్న ఒక క్రూరమైన మెడికల్ మాఫియా కథ. ఇండియన్ వనికిచ్చిన కిడ్నీకి డాక్టర్ అమిత్ కుమార్ చీకటి సామ్రాజ్యం ఇది. Telugu Mind Fuel. హర్యానాలోని గోర్గావ్. ఒకప్పుడు ఇది కేవలం ఒక నగరం మాత్రమే కాదు. ఈ దేశంలోని అతిపెద్ద అవయవ స్మగ్లింగ్ కేంద్రంగా మారింది. ఇక్కడ ఉన్న ఒక విలాసవంతమైన భవనంలో గెస్ట్ హౌస్ పేరుతో ఒక అక్రమ హాస్పిటల్ నడిచేది. ఈ సామ్రాజ్యానికి రాజు అమిత్ కుమార్. ఇతను నిజానికి సర్టిఫైడ్ సర్జన్ కూడా కాదు, కానీ కత్తి పట్టడంలో ఆరితేరిపోయారు. ఇతని నెట్వర్క్ చాలా సింపుల్గా ఉంటుంది. ఇతని ఏజెంట్లు బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో అమాయకమైన పేద కూలీల కోసం వేటాడుతూ ఉంటారు. నీకు డ్రైవర్ పని ఇప్పిస్తాం, సెక్యూరిటీ గార్డ్ పని ఇప్పిస్తాం అని చెప్పి వారిని గుర్గావ్ తీసుకువస్తారు. అక్కడ వారికి ఏదో ఒక సాకుతో మత్తు ఇస్తారు. ఆ మత్తులో ఉన్నప్పుడే వారి నుంచి కిడ్నీలు సేకరిస్తారు. కళ్ళు తెరిచిన బాధితుడికి పొట్ట మీద ఒక కోత కనిపిస్తుంది. ప్రాణాలు కాపాడుకోవాలని వారు కేకలు వేస్తే అమిత్ కుమార్ మనుషులతో, తుపాకులతో వారిని బెదిరిస్తారు. ఒక కిడ్నీ పైన మరొకటి ఉంటుంది కదా అని భయంకరమైన లాజిక్లు చెప్పేవారు. చివరికి వారికి కేవలం ఒక 50,000 రూపాయలతో లేక అంతకంటే తక్కువ ఇచ్చి రోడ్డు మీద పడేసేవారు. కానీ అదే కిడ్నీని అంతర్జాతీయ మార్కెట్లో అమిత్ కుమార్ ఏకంగా 15 నుండి 20 లక్షల రూపాయలకు అమ్మేవారు. అమెరికా, గ్రీస్, కెనడా మరియు గల్ఫ్ దేశాల నుంచి భారీగా డబ్బున్న పేషెంట్లను ఇక్కడికి వచ్చేవారు. వీరందరికీ అమిత్ కుమార్ ఒక గాడ్ ఫాదర్లా కనిపించేవాడు. ఎందుకంటే బయట ఏళ్ల తరబడి వెయిట్ చేయాల్సిన కిడ్నీలు ఇక్కడ డబ్బులు ఇస్తే క్షణాల్లో దొరికేది. అమిత్ కుమార్ సంపాదన ఎంత ఉండేదంటే కెనడాలో అతనికి పెద్ద పెద్ద బంగ్లాలు ఉండేవి. కుటుంబం అంతా అక్కడ విలాసవంతంగా గడిపేవారు. ఇండియాలో అతను ఎవరికి దొరకకుండా మేనేజ్ చేసేవాడు. కానీ పాపం ఎప్పటికైనా బయటపడాలి కదా. 2008లో ఒక బాధితుడు ప్రాణాలు తెగించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మొదట పోలీసులు దీన్ని చిన్న కేసుగా భావించారు. కానీ ఆ బంగ్లా మీద దాడి చేసినప్పుడు బయటపడ్డ నిజాలు చూసి వారు షాక్ అయ్యారు. అక్కడ ఆపరేషన్ థియేటర్లు, రక్తం మరకలు మరియు మత్తులో ఉన్న బాధితులను చూసి పోలీసులకి చెమటలు పట్టాయి. అయితే పోలీసులు తన ఇంటికి వస్తున్నారని తెలిసిన అమిత్ కుమార్ సినిమా స్టైల్లో తప్పించుకున్నాడు. భారత ప్రభుత్వం అతని మీద రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. ఇంటర్పోల్ సహకారంతో ప్రపంచమంతా అతని కోసం వెతకడం మొదలుపెట్టింది. చివరకు అతను నేపాల్లో ఉన్నాడని సమాచారం అందింది. నేపాల్లోని ఒక రిసార్ట్లో విలాసవంతంగా గడుపుతున్న అతన్ని పోలీసులు చుట్టుముట్టారు. ఆ సమయంలో కూడా అతను పోలీసులకు భారీగా లంచం ఆఫర్ చేశాడు, కానీ పోలీసులు లొంగలేదు. అతన్ని అరెస్ట్ చేసి ఇండియాకి తీసుకువచ్చారు. విచారణలో అతను చెప్పిన విషయాలు విని దేశం గుబురుపాటుకు గురైంది. దాదాపు 500 నుండి 600 మందికి పైగా అమాయకుల కిడ్నీలు అతను తొలగించాడని తేలింది. ఈ కేసు విచారణ ఏళ్ల తరబడి సాగింది. చివరకు కోర్టు అతనికి కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ కథ కేవలం ఒక నేరం గురించి మాత్రమే కాదు, మనిషిలోని అత్యాశ ఎంత భయంకరంగా మారుతుందో చెబుతుంది. పేదవాడి ప్రాణానికి విలువ లేని ఈ వ్యాపారం వెనుక ఎందరో బడాబాబుల హస్తం ఉందని ఆరోపణలు వచ్చాయి. అవయవదానం అనేది ఒక ప్రాణం కాపాడాలి, కానీ అది ఒక ప్రాణం తీసి సంపాదించే వ్యాపారం కాకూడదు. ఈ కిడ్నీ రాకెట్ బయటపడిన తర్వాత ఇండియాలో ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ చట్టాలు చాలా కఠినంగా మారాయి. ఇప్పటికీ అమిత్ కుమార్ పేరు వింటే మెడికల్ రంగం ఒక్కసారి ఉలికి పడుతుంది. అందుకే ఎప్పుడైనా గుర్తుంచుకోండి, అపరిచితులు ఇచ్చే ఆశలు, అతి తక్కువ సమయంలో వచ్చే డబ్బు వెనుక ఎప్పుడూ ఒక భయంకరమైన నిజం దాగి ఉంటుంది. జాగ్రత్తగా ఉండటం మన బాధ్యత.